పరిపాలన అనేది ఆయనకు తెలియదు. మరి చంద్రబాబు నాయుడు వచ్చాడు, ఆయన అప్పులు చేయకుండా ఉన్నాడా? కరెంటు బిల్లులు ఎక్కువ చేశాడు, గుర్రాలతో దక్కిచ్చాడు, జనాన్ని ఇది చేశాడు, గందరగోళం చేశాడుగా. మరి అందుకని ఆయన్ని వెనకబెట్టారు. అంటే 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు అవుతున్నారు జనాల దగ్గర అంటున్నారు. మాటలు అనేక రకాలు చెబుతారండి. ఎవరి దగ్గర లాగారు? నేను సౌర వృత్తి చేసే వ్యక్తిని. ఇప్పుడు 70 కాడి నుంచి చేస్తున్నాను. నాకు 52 సంవత్సరాలు ఈ వృత్తిలో దిగి నాకేం అనిపించలా. నెక్స్ట్ చెప్పే మాటలకి ఆచరించేదానికి తేడా ఉందండి. చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు పరిపాలన చేశాడు. మరి ఎందుకు ఓడిపోయాడు? రాజశేఖర రెడ్డి ఓడిపోయాడుగా. మరి మళ్ళీ అధికారంలోకి వచ్చాడుగా. 5 సంవత్సరాలు ఎందుకు చేయలేకపోయాడు? చేయలేదు కదా, జనాన్ని మోసం చేశాడు కదా. మరి నెక్స్ట్ మళ్ళీ చెబితే ఏ విధంగా జనం నమ్ముతారండి? జనం నమ్మరుగా. ఆయనకి 23 సీట్లు వచ్చినాయి కదా, ఈసారి 23 కూడా రావు. చంద్రబాబు గారు నెక్స్ట్ మేమే వస్తాము, నారా లోకేష్ గారు కూడా అంటున్నారు. మేము ఎందుకు వస్తాము, మేము వచ్చాక ఏమంటే ఆయన మంచి పనులు చేస్తే ఉండేవాడు. ఆయన మంచి పనులు చేయలేదు కాబట్టి తిరస్కరించారు. నేను వచ్చే చేస్తానంటే నిన్ను చూశారు కదా. 14 సంవత్సరాలు చూశారు, మళ్ళీ 5 సంవత్సరాలు చూశారు కదా. మరి నువ్వేం చేయలేదు కదా. చేయనందుకనేగా నేను తిరస్కరించింది. మళ్ళీ జనం నీకు ఏమైనా ఓట్లు వేశారనుకోండి, నువ్వే కావాలని వస్తావేమో. ఇంతకుముందు కూడా హైదరాబాద్ నేనే కట్టించిన, నేనే చేసిన, ఐటీ డెవలప్ చేసింది నేనే అని ఇవన్నీ వ్యాఖ్యలు చేశారు ఇంతకుముందు కూడా. ఏమండి, ఉమ్మడి రాష్ట్రం అంతకుముందు లేదా? హైదరాబాదు నిజాం ప్రభుత్వం నవాబు గారు ఏం చేశాడు? చార్మినార్ ఎందుకు కట్టించాడు? కొన్ని వందల సంవత్సరాల కిందట ప్లేగు వ్యాధి వచ్చింది. ఆ ప్లేగు వ్యాధికి అల్లా ముక్కుని ప్లేగు వ్యాధి నివారణ అయితే నేను చార్మినార్ నిర్మిస్తానని చార్మినార్ నిర్మించాడు. మరి ఆ రోజు హైదరాబాద్ డెవలప్ లేదా? నిజాం పరిపాలనలో ఒక్కొక్క ముఖ్యమంత్రి వచ్చాడు, ఒక్కొక్కటి కడతాడండి. రాజశేఖర్ గారు వచ్చారు, ఆ బ్రిడ్జి కట్టారు, మెట్రో. మరి ఒక్కొక్కళ్ళు వస్తారు, ఒక్కొక్కళ్ళు కడుతుంటారు. బైపాస్ రోడ్డు కట్టాడు హైదరాబాద్కి. మరి ఈయనొచ్చాడు, ఏదో ఒకటి చేస్తారు. టెక్నాలజీ అనేది రాజీవ్ గాంధీ వచ్చినప్పుడు వచ్చిన ఈ సెల్ ఫోన్లు ప్రవేశపెట్టింది రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి గారు, ఈయన కాదు. ప్రధానమంత్రి ఓకే చేసినాక రాష్ట్ర ప్రభుత్వాలకు వచ్చినాయి. ఏ ముఖ్యమంత్రి అయినా ఒక్కొక్క పథకం చేస్తారండి. వచ్చిన ప్రతి ఒక్క ముఖ్యమంత్రి మంచి చేయని చెడు చేయని 5 సంవత్సరాల పరిపాలనలో 5 సంవత్సరాల పరిపాలన చేస్తారు. 5 సంవత్సరాల పరిపాలనలో లాస్ట్లో వాళ్ళు కనుక సరిగా చేయలేనప్పుడు తిరస్కరిస్తారు ఓట్లేసి. అంతేగాని నేను గొప్ప అనేది లేదు. ఎవరు గొప్ప, ఎవరు గొప్ప అండి? పవన్ కళ్యాణ్ కూడా అంటున్నారు పవన్ కళ్యాణ్. ఏమంటే పవన్ కళ్యాణ్కి రాజకీయాల్లోగా ఏం తెలుసండి? సినిమా యాక్టర్ అంటే వస్తున్నారు జనం, ప్రజలు కుర్రోళ్ళు ఎగబడుతున్నారు. నేను ఈ విధంగా చేస్తానని అనేది చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఎవరేం చెప్పట్లా. నా పరిపాలన ఈ రకంగా ఉంటుంది, నన్ను చూడండి, నా పథకాలు ఈ రకంగా ఉంటాయి, నేను ఈ విధంగా చేస్తాను, నేను ఆంధ్రప్రదేశ్కి అప్పులు తీసుకురాకుండా పరిపాలన చేస్తాననే ముఖ్యమంత్రి ఎవరన్నా ఉండారా? పవన్ కళ్యాణ్ కానీ, చిరంజీవి కానీ, చంద్రబాబు నాయుడు కానీ, ఎన్టీ రామారావు గారు ఎవరన్నా ఉండారా? ఎవరు లేరుగా. ఎవరు చేసినా కూడా అప్పులు చేయటమే కదండి. అప్పులు ఏ విధంగా చేస్తున్నారు? సంక్షేమ పథకాలు, నవరత్నాలు ప్రజలకు అందుతున్నాయి. చక్కగా పరిపాలన ఉంది, ఎలాంటి ఇబ్బందులు ఏమి లేవు. తిరగనండి, ఆయన వయసు ఉంది, తిరుగుతాడు. వీళ్ళు ఓడిపోతేనే కదండి ఆయన చుక్కలు చూపించేది. వీళ్ళు ఓడిపోవాలిగా. మరి 5 సంవత్సరాల పరిపాలన కిందట నీకు ఎలక్షన్ వచ్చిందిగా, మరి నువ్వు 2 సార్లు నిలబడ్డావుగా. నీకు ఏమన్నా జనం ఓట్లు వేసారా? అది ఆయన నిలబడే తావులో ఆయన వేసే ప్రజలను బట్టి, ఆయన చెప్పేదాన్ని బట్టి అక్కడ వాళ్ళు ఆలోచిస్తారు. కనీసం 170 వస్తాయండి. చంద్రబాబు గారు 14 ఏళ్ళు చేశారు, జగన్ లాగా చేయలేదంటారా? నాకేం వందలా, ఒకళ్ళ సంగతి నాకెందుకు, నాకేం వందలా. నాకు 60 ఏళ్ళు దాటినా కూడా నాకేం పెన్షన్ కూడా ఇవ్వాల. సీనియరే ఆయన సీనియరే, ఏం చేసుకోను? సీనియారిటీ ఉండి ప్రయోజనం ఉంది. జనాన్ని గమనించాలిగా, అందరినీ గమనించాలా. వాళ్ళ వరకే గమనించుకుంటే ప్రయోజనం ఉంది. చంద్రబాబు గారు ఏమంటున్నారంటే అప్పులు చేసి జనాలకి పంచుతున్నారు,
ఇక ఆయన ఏమన్నా కేంద్రం ఇచ్చింది ఆయనకి ఊరికినే ఇవ్వలేదుగా. ఆయన అప్పు తెచ్చుకున్నాడు. అప్పు దాందే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎవరు అప్పు దాందే నడవదుగా. ఎవరైనా అప్పు తేవాల్సిందే. పైన అనవసరంగా కేసులు పెడుతున్నారు, ఒకరిపై టార్గెట్ చేస్తున్నారని. వాళ్ళు గతంలో చేసుకున్న ఈ పనులు అలాంటి మరి కేసులు పెడతారుగా. నారా లోకేష్ కూడా కొన్ని దేశాల్లో ఇప్పుడు ఈ రాజకీయంలో కోపం ఉన్న మనిషి పనికిరాడు, రాజకీయానికి అసలు పనికిరాడు. ఆయనకు అంత కోపం ఉన్న మనిషి ఎట్లా ఇది చేస్తారు? ఈ మధ్య ఈయన చంద్రబాబు నాయుడు గారికి కూడా కోపం ఎక్కువైంది. ప్రతి చిన్నదానికి కూడా కోపపడుతున్నాడు. ఏం చేయలేదు, ఒక కాలువ కూడా తవ్వించలేదు. అన్యాయం చేస్తే ఇక ఆయన చేసిన అన్ని న్యాయాలు చేశాడు. ఆయన ఏమన్నా ఆయన మామూలుగా చేశాడు. రైతుల్ని కొట్టించాడు, మామూలుగా కొట్టిరా మేము చూసాం. ఇక అవన్నీ మర్చిపోయి ఏదో నోటుకు వచ్చినట్టు మాట్లాడితే ఎట్లాగా. పవన్ కళ్యాణ్ విషయం ఏముందని, ఆయన సినిమా యాక్టర్ చూడటానికి జనం వస్తారు, బాగానే వస్తారు. అందరూ వేయలేదు కదా, వేస్తే కనీసం 10 సీట్లన్నా రావాలిగా. ఒక సీటు కూడా అంతంత మాత్రంగా వచ్చింది. ఇక ఆయన రేపు సంగతి అంటే ఏమో, వాళ్ళ క్యాస్ట్ వాళ్ళు వేసుకుంటారేమో. ఆయన వస్తానే ఉంటాడు, పోతానే ఉంటాడు, టైంపాస్ నాయకుడు ఆయన. వైసీపీ వాళ్ళకి చుక్క చూపిస్తా ఉంటారు. అక్కడేమో షూటింగులు లేకపోతే ఇటు వస్తాడు, ఇటేమో లేకపోతే అటు పోతాడు. అది ఆయన పని. ఆయనకి వీళ్ళలాగా నిలకడగా చేసే అవసరం లేదు. వాళ్ళకి ఆదాయం ఆయనకు అట్టుంది బాగా, అందుకని దానికే మొగ్గు చూపుతాడు. ఏంటంటే ఆ టయానికి వచ్చి చెయ్యి ఊపడం, ఏదో నాలుగు చెప్పడం, ఆయనకు తోచింది వెళ్ళిపోవడం, అంతేగా. ఎవరు ఎందుకు అన్నట్ల? టీడీపీ వాళ్ళకి అందట్లా అందిన వాళ్ళ పేర్లు చెబుతున్నారు. ఎందుకు చెప్పరు? బడ్జెట్ ఏం బడ్జెట్ అన్న, ఉందే లోటు బడ్జెట్. పోయినసారి రోడ్డు బడ్జెట్ నుంచే మామూలు బడ్జెట్కి ఇచ్చారు. దాంట్లో ఇంకా ఇంత రన్ చేస్తూ ఇంత ప్లాన్లు చేస్తున్నారంటే గ్రేట్. అది కూడా ఏంటంటే కొంతమంది టీడీపీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు అలాంటి వాళ్ళు, ఆయన కూడా టీడీపీ, ఆయన ఏం చేస్తున్నాడు, పథకాలు తీసుకొని కూడా పింఛను తీసుకోలేదని చెబుతున్నాడు. అలాంటి వాళ్ళు వాళ్ళకేం చెబుతాం, ఇంకా వాళ్ళకేం చెబుతాం, తీసుకొని కూడా 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు అంటే ఇప్పుడు గ్యాసా కేంద్రం కంట్రోల్లో, ఆయిలా కేంద్రం కంట్రోల్, ఇంకా రాష్ట్రం పెంచేది ఏముందన్న? రౌడీ రాజ్యం అంటే ఎవరిని దౌర్జన్యం చేయలేదు. వాళ్ళు చేస్తే రామరాజ్యం, వీళ్ళు చేస్తే రౌడీ రాజ్యం. ఆయన్ని ముందు ఎమ్మెల్యేకి గెలవమన్న, ఆయన్ని వార్డు మెంబర్కి కూడా గెలవలేదు. ఎలా గెలిచాడు? ఎలక్షన్లో పోటీ చేశాడా? చేయలేదుగా. మళ్ళీ గెలవలేడు, మళ్ళీ ఓడిపోతాడు. నాన్ స్టాప్గా ముందు 10 మినిట్స్ మాట్లాడమనన్న, ఆగకుండా స్పష్టంగా ముందు తెలుగు మాట్లాడమన్నా. ఆయన్ని మధ్యకాలంలో టీడీపీ జగన్ పైన దూషణలు అయ్యన పాత్రడే చంద్రబాబు గారు ఏముంది, సింహాన్ని చూసి కుక్కలు మరుగుతాయి అంత మాత్రాన కుక్కలు గ్రేట్ కాదుగా. సింహం పని సింహం చేసుకుంటానే పోయింది. ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టారు. అవును, ఇప్పుడు నువ్వు భరత నేను సినిమా చూసావుగా, అందులో నీకు ఏముంది, ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ ఇంగ్లీష్ మీడియం పెట్టడం తప్ప ఇంగ్లీష్ మీడియం ఇప్పుడు కొత్తగా బైజూస్ కూడా లాంచ్ చేశారు, ఆన్లైన్ క్లాసులు. డెవలప్ అవ్వడం మంచిదంటారా గవర్నమెంట్ స్కూల్లో, ప్రైవేట్ స్కూల్లో మంచిదంటారా? ఇది విమర్శన అంటే వాళ్ళకేం చెప్పలేము. ఇంకా మనం 120 అంటే ఏది 10, 100కు 10, 120 వైసీపీ. ఒకవేళ 175కి 175 గెలిచినా ఆశ్చర్యం లేదు. అసలు ఆయన గురించి మేము మాట్లాడాము, ఆయన గురించి మేమేం మాట్లాడలేము.